హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్ఎఫ్ఎం. సో ఈరోజు నేను ఏంటంటే అటుకుల మిక్స్ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలని మీకు చూపెట్టాలనుకుంటున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టేసుకొని 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకొని ఇందులో కొన్ని పల్లీలని డీప్ ఫ్రై చేసుకొని వేసేసుకున్నాను. నెక్స్ట్ పచ్చిమిర్చి, కరివేపాకు కూడా డీప్ ఫ్రై చేసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే వెల్లుల్లిని ఈ విధంగా దంచి డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇలా అన్నీ వేసేసుకున్నాక అదే కడాయిలో ఆయిల్ ఉంటుంది కదా, మందపాటి అటుకులని కూడా వేసేసుకుంటున్నాను అనమాట. ఈ మందపాటి అటుకులు దొడ్డ అటుకులని కూడా అంటారు. ఇవి కూడా కొంచెం లైట్ బ్రౌన్ వచ్చేంతవరకు వేయించుకోవాలి. ఇదైతే మనం ఈవినింగ్ స్నాక్ లాగా తినేయొచ్చండి. ఇంట్లో అందరూ ఇష్టంగా తినేస్తారు. సో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ఇంట్లో ట్రై చేయాల్సిందే. సో ఇవి కూడా కొంచెం లైట్ బ్రౌన్ రాగానే ఇందులో కొంచెం పసుపు, సరిపడే కారం, ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను. అవి కూడా మంచి కలిపేసుకున్నామా, ఇంకా మనం పక్కన పెట్టుకున్న స్టఫ్ ఉంది కదా, పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అది కూడా అందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇది కూడా మంచి కలిపేసుకున్నామా, అంతే అనమాట. మన పోహా మిక్స్చర్ అనేది రెడీ అయిపోయినట్టే. సో ఆలస్యం ఎందుకు, తినేయాల్సిందే. సో ఇంతకంటే ముందు నేనైతే నా దగ్గర అవైలబుల్ ఉంది ఇక్కడ బూందీ కారా అనమాట. సో ఇదైతే ఆప్షనల్, నేనైతే ఇక్కడ వేసేస్తున్నాను. ఇది వేసేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సో అది కూడా వేసేసుకొని మంచి కలిపేసుకున్నామా, ఇంకా రెడీ అయిపోయినట్టే. ఇంకా ఆలస్యం ఎందుకు, బౌల్లో వేసేసుకొని తింటున్నాను. సో ఇందులో నేను వేసుకుంటుంది ఏంటంటే కొన్ని పచ్చి ఆనియన్స్, ఇలా వేసుకొని తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఈసారి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. సో చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ అండి. థ్యాంక్ యూ సో మచ్.